హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు స్టార్ గల్లని ఎలా కట్ చేసి కుట్టుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ బ్యాక్ సైడ్ పార్ట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ కింద ఒక 1/2 ఇంచ్ వరకు మనం లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఖర్చు కోసం మనకి కింద క్లాత్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా కూడా కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా 1/2 ఇంచ్ అయితే నేను మార్కింగ్ చేసుకుంటున్నాను కింద. ఆ తర్వాత మనం ఈ వెనకాల నడుం సైజ్ యొక్క వెడల్పుని తీసుకుంటున్నాను కొలత. మనం ఈ లైనింగ్ క్లాత్ పైన ఈ విధంగా పెట్టేసుకొని మనం కొలత అనేది తీసుకోవాలి. బ్లౌజ్తో అయినా తీసుకోవచ్చు, ఈ విధంగా మనం జాకెట్తో అయినా తీసుకోవచ్చు. జాకెట్తోనైతే మనకి ఇది వచ్చేసి 10.5 ఇంచుల వరకు ఉంది. ఇక్కడ మనకి మధ్యలో కొంచెం కుట్టుకుంటాం కదా, లూజ్ టైట్ అనేది ఏమి ముడతలేమి లేకుండా, అది కూడా మనకి ఇక్కడ సైడ్కి ఒక 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి బ్లౌజ్ కొలతతో పాటు ఒక 1 ఇంచ్ అనేది ఇక్కడ మనకి మధ్యలో షోల్డర్ దగ్గర నుంచి కిందికి కుట్టుకుంటాం కదా నడుం పట్టీలకి, అక్కడ మనకి 1 ఇంచ్ అనేది తీసుకుంటున్నాను. అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు అనేసి ఒక 1/2 ఇంచు రెండు సైడ్లు తీసుకొని కుట్టుకుంటాము. అది నేను కుట్టేటప్పుడు చూపిస్తాను, ఇప్పుడైతే మీకు అర్థం కాదు. ఇప్పుడు మనం ఈ నెక్ యొక్క డీప్, బ్యాక్ సైడ్ నెక్ యొక్క డీప్ని కూడా సేమ్ మనకి ఎంత ఉందో పాత బ్లౌజ్కి అదే బ్లౌజ్కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఆ గల్లకి కొంచెం ఒక 1/2 ఇంచు ఖర్చుని కూడా కలిపేసుకొని మనం ఈ విధంగా 2 మార్కింగ్లు అనేవి చేసుకోవాలి. ఖర్చు కూడా కలిపేసుకొని ఇలా మనం బ్యాక్ నెక్ అలాగే సైడ్కి వెడల్పు ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ నుంచి మనకి కింద నుంచి ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర 2.5 ఇంచులు వచ్చే విధంగా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి ఈ నెక్ సైడ్ షోల్డర్స్ దగ్గర నుంచి మనం చూస్తాం కదా, అక్కడ మనకి 2.5 ఇంచులు షోల్డర్ లోపలికి ఈ విధంగా చెక్ చేసుకొని మనం ఈ విధంగా మనం ఇప్పుడు ఈ చంక భాగంకి మార్కింగ్ అనేది చేసుకోవాలి. కింద నడుము వెడల్పు దగ్గర నుంచి పైన ఇక్కడ చంక భాగం దగ్గర మనకి కుట్టు ఉంది కదా, కుట్టు దగ్గర నుంచి ఒక మార్కింగ్, అలాగే మనకి ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు పైనకి మార్కింగ్ అనేది ఇలా చేసుకోవాలి. ఇక్కడ 2 మార్కింగ్లు అయితే చేసుకుంటున్నాను ఖర్చు కోసం, అలాగే మనకి కుట్టు వేసుకోవడానికి 2 కలిపి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి బ్లౌజ్కి ఎంత అయితే వస్తుందో పైన కుట్టు అనేది సేమ్ అంతే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. ఇక్కడ మనకి 2 లైన్స్ అనేవి డ్రా చేసుకున్నాం కదా, 1 ఇంచ్ మనకి ఎక్స్ట్రా కలుపుకున్నాము. సో ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి నేను ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను. ఆ తర్వాత మనం ఇక్కడ బ్లౌజ్ యొక్క లూజ్ టైట్ కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి, ఎందుకంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ ఖర్చు దగ్గర నుంచి 2 ఇంచులు మనకి సైడ్కి ఖర్చు అనేది ఉంటుంది. మనకి మెయిన్ కుట్టు వేసుకున్నాక 2 ఇంచులు ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఇక్కడ మనకి చంక భాగం దగ్గర కూడా మనకి అలా కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు అనేది ఎక్కడి నుంచి ఉందో అక్కడ ఒక మార్కింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ నేను టేప్ పెట్టి చూపిస్తున్నాను. రెండింటికి మధ్యలో 2 ఇంచ్ అనేది గ్యాప్ అనేది ఉంటుంది. ఈ విధంగా మనం ఈ లైన్ని ఈ విధంగా కలిపేసుకోవాలి చంక భాగం పైన. ఈ విధంగా ఇక్కడ చూడండి, అక్కడి నుంచి మనకి చంక లోతు అనేది వచ్చేస్తుంది పైనుంచి. ఇక్కడ నేను ఈ విధంగా అయితే లైన్ అనేది డ్రా చేసుకున్నాను, మనకి కుట్టు వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందనేసి. ఇప్పుడైతే బ్లౌజ్ యొక్క వెడల్పు తీసుకున్నాం కదా, ఇప్పుడు మనకి బ్లౌజ్ యొక్క పొడవు ఎంత ఉంది అనేసి మనం బ్లౌజ్తోనే మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ మనకి ఈ పాత బ్లౌజ్ని ఈ విధంగా మనం షోల్డర్ దగ్గర నుంచి కింద నడుం పట్టీల దగ్గరికి మధ్యలోకి పట్టేసుకొని మనం ఈ విధంగా ఇక్కడ మీకు చూపించిన విధంగా అయితే పట్టేసుకొని నేను కొలత అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి కింద ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి కింద మనకి ఆ కుట్టు కూడా మనకి లోపల వచ్చే విధంగా చూసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఆ కుట్టు దగ్గర ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. పైన ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ 2 లైన్లని డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ షోల్డర్ యొక్క నెక్ డీప్ అనేది 2.5 ఇంచులు తీసుకుంటున్నాను. నెక్ డీప్ వచ్చేసి 2.5 ఇంచులు. భుజాలు ఎక్కువ జారుతున్న వాళ్ళైతే 2 ఇంచులు తీసుకున్నా పర్లేదు. ఎక్కువ బ్యాక్ నెక్ అనేది ఎక్కువ ఓపెన్ లేకుండా వేసుకునే వాళ్ళకి 2 ఇంచెస్ అయితే సరిపోతుంది. నార్మల్గా అయితే చాలామంది 2.5 వేసుకుంటారు. మనకి షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను ఖర్చు కోసం సైడ్కి ఏమి తీసుకోవట్లేదు, ఎగ్జాక్ట్గా 5.5 ఇంచెస్ మాత్రమే తీసుకుంటున్నాను షోల్డర్ అనేది. ఎందుకంటే మనకి ఇక్కడ ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకున్న అక్కడ మనకి చంక భాగంలో ముడతలు అనేవి వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఈ షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం
ఈ చంక లోతు అనేది 6 ఇంచులు తీసుకుంటున్నాను. ఏ సైజు వారికైనా 6 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువ బక్కగా ఉన్న వాళ్ళైతే 5 ఇంచులు 5.5 ఇంచెస్ అలా తీసుకున్నా పర్లేదు. మీ బ్లౌజ్ యొక్క కొలత ఎంత ఉంటే అంత తీసుకోవచ్చు. ఇక్కడ మనం 6 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని స్ట్రెయిట్గా మనకి షోల్డర్ దగ్గర నుంచి 6 ఇంచుల దగ్గరికి ఇలా మనం లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఈ లైన్ నుంచి ఇక్కడ మనకి చంక భాగం దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. కొంతమందికి స్ట్రెయిట్గా వస్తుంది, కొంతమందికి క్రాస్గా వస్తుంది. అది బ్లౌజ్ కొలతని పట్టి వస్తుంది. క్రాస్గా వచ్చినా కూడా మీరు క్రాస్గా అయినా కొంచెం డౌన్ కిందికి వెళ్తుంది మనకి లైన్ అనేది. ఇప్పుడు ఈ వీడియోలో చూపించింది స్ట్రెయిట్గా వచ్చింది, కొంతమందికి అయితే కిందికి క్రాస్గా కూడా వస్తుంది. ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చాలామందికి తెలుసు కట్ చేసే వాళ్ళే, కాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అర్థం అవడం కోసం ఈజీగా చెప్తున్నాను. ఇప్పుడు మనం ఈ చంక భాగంలో లోతు అనేది తీసుకోవాలి. 1.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ మధ్యలోకి 6 ఇంచుల మధ్యలో ఇక్కడ మనం మూల ఉంది కదా, మూల దగ్గర నుంచి ఇలా మనం క్రాస్గా టేప్ పెట్టేసి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. స్ట్రేట్గా ఒక లైన్ వేసుకొని ఇప్పుడు మనం ఎక్కువ బక్కగా ఉన్న వాళ్ళైతే మనం 1 ఇంచ్ దగ్గర నుంచి మార్కింగ్ అనేది చేసుకొని లోతు తీసుకుంటే వాళ్ళకి చంక భాగంలో ముడతలు అనేవి ఎక్కువ రాకుండా ఉంటాయి. ఇప్పుడు నార్మల్ ఇప్పుడు అందరూ వేసుకునేదైతే ఎవరికైనా సరే 1.5 ఇంచ్ అనేది కంపల్సరీ. ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర నుంచి 2 ఇంచులు ఇలా లోపలికి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఆ 2 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఇప్పుడు మనం లోతు అనేది తీసుకోవాలి. ఇలా చిన్నగా డాట్స్ లెక్కన పెట్టుకోవచ్చు, లేకపోతే లైన్స్లా కూడా డ్రా చేసుకోవచ్చు. ఇలా లైన్స్లా డ్రా చేసుకొని మనం 1.5 ఇంచు మార్కింగ్ చేసుకున్నాం కదా, దానిపైనకించి తీసుకొచ్చి ఇక్కడ కుట్టు మనకి లూజ్ టైట్ కుట్టు వేసుకున్నాం కదా, ఆ లైన్కి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ బ్లౌజ్ యొక్క పొడుగు వచ్చేసి 15.5 ఇంచుల వరకు పొడవు అనేది ఉంది. ఖర్చుతో సహా కలుపుకొని పైన మనకి 1/2 ఇంచు అలా ఖర్చు అనేది వెళ్ళిపోతుంది. 15 అనేది మనకి బ్లౌజ్ యొక్క పొడవు. ఇప్పుడు మనం కింద నుంచి ఈ షోల్డర్ మధ్యలో నుంచి ఈ విధంగా మనం ఒక 4 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం టేప్ తీసుకొని కింద నుంచి ఈ 4 ఇంచుల దగ్గర నుంచి కిందికి ఈ విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని ఇలా 2 సైడ్స్ ఒక 1/2 ఇంచు ఈ విధంగా మనం 2 లైన్స్ డ్రా చేసుకొని 2 సైడ్స్ ఈ విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ మనకి 1 ఇంచు తీసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ అనేది ఇక్కడ మనకి కుట్టడంలో వెళ్ళిపోతుంది. మనకి బ్లౌజ్ కొలత అనేది కరెక్ట్గా తగ్గకుండా మంచిగా వస్తుంది. ఈ విధంగా కనుక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే ఇప్పుడు మనకి ఈ పైనుంచి 2.5 మనకి నెక్ డీప్ అనేది తీసుకున్నాం కదా, ఆ నెక్ డీప్ అనేది కింద నుంచి పైన వరకు సమానంగా వచ్చేటట్టు ఈ విధంగా మనం చూసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి. నేనైతే డైరెక్ట్ వేసుకుంటాను, కాకపోతే కొత్త వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఎక్కువ డీప్ వెళ్ళినా కూడా మనకి భుజాలు జారడం అనేది జరుగుతుంది. సో చూసి చేసుకోండి. ఇక్కడ మనకి స్టార్ నెక్ వేసుకుంటున్నాం కాబట్టి పైనుంచి కొంచెం ఇలా కరువు లోపలికి తీసుకొని కింద మనం ఇలా వేసేసుకున్నాను నేనైతే. ఇక్కడ మనకి ఈ నెక్ కింది నుంచి ఈ విధంగా కొంచెం లోపలికి డీప్ తీసుకెళ్ళి ఇక్కడైతే నేను ఒక 1/2 ఇంచు లోపలికి డీప్ తీసుకున్నాను. ఎక్కువ ఓపెన్ అవ్వకుండా బ్యాక్ సైడ్ నెక్ అనేది ఎక్కువ డీప్ వెళ్ళకుండా, ఎక్కువ కొంచెం డీప్ కావాలి అనుకుంటే ఇక్కడ మనకి లోతు అనేది కొంచెం క్రాస్ కటింగ్ అనేది 1 ఇంచ్ అనేది కొంచెం లోపలికి ఈ విధంగా క్రాస్ తీసుకోండి. మనకి నీట్గా బ్యాక్ సైడ్ నెక్ అనేది కొంచెం ఎక్కువ ఓపెన్గా వచ్చేస్తుంది. ఇక్కడ మనకి రౌండ్గా కావాలంటే దీనికి రౌండ్గా అయినా తీసుకోవచ్చు. ఇక్కడ మీరు స్టార్ గల్ల అయినా తీసుకోవచ్చు, లేకపోతే వేరే రౌండ్ గల్ల అయినా తీసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఈ కొలత తీసుకున్నాక బ్లౌజ్ కటింగ్ అనేది చేస్తున్నాను. ఎప్పుడైనా సరే మనం కట్ చేసేటప్పుడు కత్తెరని స్ట్రైట్గానే పట్టుకొని కట్ చేయాలి. అప్పుడే మనకి క్లాత్ అనేది మంచిగా కట్ అవుతుంది, కింద మీద ఎక్కువ తక్కువ కాకుండా. ఎందుకంటే కొత్త వాళ్ళకి ఎలా కట్ చేయాలో అర్థం కాదు. సో అందు గురించి నేను కొన్నిసార్లు మనకి క్లాత్ అనేది కొంచెం కింద క్లాత్ ఎక్కువ కానీ లేకపోతే పైన క్లాత్ ఎక్కువ తక్కువ రావడం అలా జరుగుతుంది. ఇక్కడ మనం కట్ చేసే దాంట్లోనే అలా జరుగుతుంది. సో చూసి కట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ఈ బ్యాక్ సైడ్ని ఈ విధంగా కట్ చేసుకున్నాము. కట్ చేసేటప్పుడు చైన్ ఈ విధంగా మనం బ్లౌజ్ పైన పెట్టేసి కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది ఎక్కడ కూడా మనకి క్రాస్ వెళ్ళకుండా నీట్గా వచ్చేస్తుంది. బ్లౌజ్ అంతా కట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను దీనిని ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. మనకి బ్యాక్ సైడ్ నెక్ అనేది ఈ విధంగా వస్తుంది. మనకి డీప్ కావాలనుకుంటే కొంచెం లోపలికి తీసుకుంటే మనకి బ్యాక్ సైడ్ నెక్ అనేది కొంచెం ఓపెన్గా వస్తుంది. మీకు ఇందాక చెప్పినట్టుగా ఈ విధంగా మనమైతే ఫస్ట్ బ్యాక్ సైడ్ నెక్ని కట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం దీనికి
జాకెట్ పీస్ని సమానంగా మనం ఈ విధంగా పెట్టేసుకుని దానిపైన ఈ కట్ చేసిన లైనింగ్ పీస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. కింద ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉండే విధంగా చూసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం ఈ మెజరింగ్ అనేది అన్నీ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి కొలతలు ఏమీ ఉండవు. డైరెక్ట్ పెట్టేసుకొని చుట్టూ కూడా ఒక 1/2 ఇంచు క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకోవడమే. ఎందుకంటే మనకి ఈ లైనింగ్ క్లాత్ కుట్టేటప్పుడు అటు ఇటు ఎక్కువ తక్కువ క్లాత్ అనేది కాకుండా మనకి ఈజీగా ఉండడం కోసం చుట్టూ కూడా ఒక 1/2 ఇంచు క్లాత్ మనకి జాకెట్ పీస్ క్లాత్ ఎక్కువ ఉండే విధంగా చూసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాము. ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనకి ఫస్ట్ బ్లౌజ్ అనేది పైన పూలు కనిపించేది సీదా, లోపల మనకి ప్లెయిన్గా ఉండేది ఉల్టా అనమాట. ఇప్పుడైతే మనం సీదా వైపు ఈ లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. కింద చుట్టూ కూడా మనకి కొంచెం ఈ క్లాత్ కింద జాకెట్ పీస్ క్లాత్ అనేది ఒక 1/2 ఇంచ్ అయినా మనకి కొంచెం ఇలా గ్యాప్ ఉండేటట్టు పైనకి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. లైనింగ్ని చుట్టూ కూడా మనకి ఈ క్లాత్ అనేది మధ్యలోకి ఉండే విధంగా, లైనింగ్ క్లాత్ బ్లౌజ్ పీస్కి మధ్యలో ఉండే విధంగా చూసుకొని ఈ విధంగా పెట్టేసుకోండి. మనకి ఇక్కడ భుజాలు వేసేటప్పుడు నీట్గా రావాలి. క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా నెక్ అనేది నీట్గా రావాలి. క్లాత్ జారకుండా ఉండడం కోసం ఇక్కడ నేను ఒక పిన్నిస్ని అయితే పెట్టుకుంటున్నాను. ఈ పిన్నిస్లు 2 సైడ్స్ 2 షోల్డర్స్కి అలాగే కింద నెక్ కూడా 3 చోట్ల పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకొని కుట్టుకుంటే మనకి నెక్ అనేది నీట్గా వచ్చేస్తుంది. కుట్టేటప్పుడు అటు ఇటు క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది. పిన్నిస్ని పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ నెక్ని ఇక్కడ మనం లోపలికి ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండే విధంగా చూసుకొని కుట్టేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా, మనకి ఈ క్లాత్ చుట్టూ కూడా మనకి లైనింగ్ క్లాత్ లోపలికి ఉండే విధంగానే చూసుకొని కుట్లు అనేవి వేసుకోవాలి. ఈ నెక్కుని మనం ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో క్రాస్గా స్టార్ గల్లలాగా అదే విధంగా మనం ఈ కుట్టునైతే వేసుకోవాలి. అప్పుడే మనకి నెక్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ మనకి క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా మనం చూసుకొని కుట్టు వేసేటప్పుడు కూడా మనకి జాగ్రత్తగా వేసుకోవాలి. ఈ విధంగా మనం ఈ కుట్టునైతే ఈ కార్నర్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగా వేయండి. ఈ కార్నర్స్ అనేవి మనం నీట్గా వేసుకుంటేనే మనకి గల్ల అనేది బాగా వస్తుంది. ఇక్కడ మనం ఈ కార్నర్స్ ఏ విధంగా తిరిగాయో అక్కడ మనం ఈ విధంగా బ్లౌజ్ని తిప్పుకుంటూ ఈ కుట్టు అనేది వేసుకోవాలి. అప్పుడే మనకి స్టార్ గల్ల అనేది నీట్గా వచ్చేస్తుంది. బ్లౌజ్ పైన కుట్టు వేసుకున్నాక మనకి ఈ కార్నర్స్ అనేవి ఈ విధంగా రావాలి స్టార్ నెక్కి. ఆ తర్వాత మనం ఈ బ్లౌజ్ లోపల ఉన్న ఈ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా మనం లోపల వైపుకి తిప్పేసుకోవాలి. జాకెట్ యొక్క లోపల వైపుకి తిప్పేసుకోవాలి. ఇక్కడ మనకి కొంచెం ఈ విధంగా సెట్ చేసుకోవాలి. క్లాత్ని నీట్గా పెట్టేసుకోవాలి. నెక్ ఏ విధంగా వచ్చిందో ఆ విధంగా చూసుకొని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఈ చివరి నుంచి మనకి లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ చివరి నుంచి మనం కుట్టునైతే వేసుకుంటున్నాను. ఇక్కడ మనం ముడతలేమీ లేకుండా నీట్గా వచ్చేటట్టు పెట్టేసుకొని మనం ఈ గల్లనైతే వేసుకుంటున్నాను. ఇక్కడ మనం కార్నర్ దగ్గర వేసుకునేటప్పుడు మనకి స్టార్ అనేది ఏ విధంగా వస్తుందో కొంచెం క్రాస్గా ఈ కుట్టుని కూడా కొంచెం ఈ విధంగా క్రాస్గా వచ్చేటట్టు వేసుకుంటేనే మనకి నెక్ అనేది నీట్గా వస్తుంది. ఇక్కడ చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా మనం చేతుల్ని పెట్టేసుకొని మనం కొంచెం క్రాస్గా ఇలా వేసేసుకుంటే మనకి నెక్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ మనం ముడతలేమి రానియొద్దు, ముడతలు రానియకుండా నీట్గా వేసుకోవాలి. ఈ నెక్కి ఈ కుట్టు మనకి చివరి నుంచి వచ్చే విధంగానే వేసుకోవాలి. అప్పుడే మనకి నెక్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ మనకి చేతి పని ఏం ఉండదు. ఇలా కనుక వేసుకుంటే ఇక్కడ మనకి చేతి పని ఏం ఉండకుండా ఈ విధంగా వేసుకుంటే గల్ల అనేది నీట్గా వచ్చేస్తుంది. కావాలంటే మనకి వేరే శారీస్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అనుకోండి, దానికి పైపింగ్ అన్న వేసుకోవచ్చు. ఇప్పుడు కుట్టిన నెక్ పైనకించి పైపింగ్ వేసుకుంటే కూడా మనకి నెక్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడైతే నేను ఈ నెక్నంతా కూడా కుట్టిన తర్వాత ఏ విధంగా వచ్చిందో చూపిస్తాను చూడండి. ఈ నెక్కి చుట్టూ కూడా కుట్టు వేసేసిన తర్వాత ఇప్పుడు మనకి నెక్ అనేది ఈ విధంగా వస్తుంది చూడండి. మనకి ముడతలేమీ లేకుండా ఇలా నీట్గా వేసుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది నెక్ అనేది. ఇక్కడ సైడ్ కొంచెం మనకి వచ్చినట్టుగా అనిపిస్తుంది. మనకి బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత అది కూడా ఉండదు, నీట్గా వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది. దీనిపైనకించి మనకి కావాలంటే
లేస్ పట్టీలను కూడా వేసుకోవచ్చు మనకి చీరకి మ్యాచింగ్ ఉండే విధంగా. ఇప్పుడైతే మనం ఈ లైనింగ్ అంతా కూడా ఎక్కడ కూడా మనకి ముడతలేమి లేకుండా నీట్గా చుట్టూ కూడా కుట్టు అనేది వేసుకోవాలి. రెండింటిని జాయింట్ చేసుకోవాలి కుట్టు వేసుకొని. ఇక్కడ మనం కుట్టేటప్పుడు చేయితో ఈ విధంగా రెండింటిని కూడా క్లాత్ సమానంగా చేసుకొని కుట్టు వేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది ముడతలు రాకుండా ఉంటుంది. చుట్టూ కుట్టు వేసుకున్న తర్వాత మనకి సైడ్కి ఎక్స్ట్రా క్లాత్ అనేది వస్తుంది కదా, ఆ క్లాత్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. మనకి ఈ క్లాత్ ఉన్నా కూడా ఏమి యూజ్ ఉండదు కాబట్టి ఈ విధంగా నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ మనకి నడుం దగ్గర కుట్టు వేసుకోవడం కోసం ఈ విధంగానైతే మనం కుట్టు అనేది వేసుకుంటున్నాం. లోపల నుంచి ఒక ఫింగర్ని ఈ విధంగా పెట్టేసుకొని పైనకించి ఈ విధంగా చేతిని పెట్టుకొని మనం కుట్టు వేసుకుంటే మనకి లోపల లైనింగ్ క్లాత్ అలాగే బయట వైపు ఉన్న మనకి జాకెట్ యొక్క క్లాత్ రెండు కూడా కుట్టులోకి వచ్చేస్తాయి. మనకి బయట సైడ్ ఈ జాకెట్ పీస్ మిస్ అవ్వకుండా ఉంటుంది. కొన్నిసార్లు మనకి జాకెట్ క్లాత్ అనేది బయట వైపు ఉంటుంది కదా, ఈ విధంగా పెట్టేసుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా రెండు సైడ్లు కూడా మనం కుట్టేసుకున్నాక ఇప్పుడు వెనకాల వైపు నడుం బెల్ట్ని పెట్టుకుంటున్నాను చూడండి. ఈ విధంగా మనం ముందే జాయింట్ చేసి కుట్టుకున్నదే వచ్చేసి మనకి పైన వైపు ఉండే విధంగా పెట్టేసుకోవాలి ఈ నడుం పట్టిది. ఆ తర్వాత మనం ఇక్కడ కొంచెం కుట్టు అనేది వేసుకున్నాం కదా, ఆ కుట్టు దగ్గర చిన్నగా ఇలా మనం కుచ్చు వచ్చే విధంగా పెట్టేసుకోవాలి. ఇలా కుచ్చు అనేది పెట్టుకుంటే మనకి నడుం పట్టీలు అనేవి గుంజకుండా నీట్గా ముడతలు లేకుండా వచ్చేస్తాయి. ఈ విధంగా టూ సైడ్స్ కూడా మనకి కుచ్చులు పెట్టుకొని ఈ విధంగా అయితే మనం నడుం పట్టిని జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసిన తర్వాత ఇక్కడ మనం కొంచెం మిగిలిన క్లాత్ని కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం దీనిని ఈ విధంగా తిప్పేసుకోవాలి. సీదా ఈ విధంగా లోపలికి తిప్పేసుకొని దీనిపైనకించి డబల్ కుట్టు అనేది వేసుకోవాలి. ఈ కుట్టు అనేది మనకి కింద ఇందాక వేసుకున్న పట్టి వైపు దానిపైనకి వచ్చేస్తుంది. ఈ విధంగా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ బ్యాక్ సైడ్ నెక్కి మనం చేతి పని చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక్కడ మనం ఈ కుట్టుని కొంచెం చిన్నగా సన్నగా ఉండే విధంగా సెట్ చేసుకొని ఇప్పుడు మనం దీనికి చేతి పని చేసే అవసరం లేకుండా ఈ చివరి భాగం నుంచి ఈ నడుము యొక్క పట్టిని లోపల వైపుకి ఈ విధంగా పెట్టేసుకొని కుట్టు వేసేసుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ మనం కుర్చీ పెట్టుకున్నాం కదా, ఆ కుర్చీని కొంచెం ఈ విధంగా స్ట్రెయిట్గా ఈ నడుం బెల్ట్ని లాగేసుకుంటూ మనం కుట్టు వేసుకుంటే మనకి ఈ నడుం పట్టి అనేది గుంజకుండా నీట్గా వచ్చేస్తుంది. బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత మనకి నెక్ అనేది నీట్గా ఈ విధంగా వచ్చేస్తుంది, ఎక్కువ డీప్ లేకుండా. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. థ్యాంక్ యూ.